దేవునికి బిడ్డలారా, అభివృద్ధి అనగా ఇంగ్లీష్లో గ్రోత్. అభివృద్ధి అనగా ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉండడం కాదు. అభివృద్ధి అంటే జీవంగల దేవుణ్ణి నమ్ముకోకముందు మన బ్రతుకులు ఉండేవి. మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మన యొక్క జీవితాలు ఎలా కట్టబడుతున్నాయో, మన దేవుడు అయినటువంటి మహాదేవుడు, సృష్టికర్త అయిన దేవుడు కూడా తన నామాన్ని ధరించుకున్న నీవు నేను కూడా అభివృద్ధి పొందడం దేవునికి ఇష్టం. కాబట్టి ఇక్కడ పేతురు భక్తుడి ద్వారా ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు హెచ్చరిస్తున్న మాట, దీవిస్తున్న మాట ఏంటంటే, మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందడి, ఆయనకి ఇప్పుడును యుగాంత దినమును వరకును మహిమ కలుగునుగాక. ఆమెన్. కాబట్టి అభివృద్ధి అనగా గ్రోత్లో మొట్టమొదట గో టు చర్చ్ అండ్ గాడ్. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి. మొట్టమొదట దేవుని యొక్క బిడ్డలారా, మనం అభివృద్ధి పొందాలని అంటే ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని మందిరానికి, దేవుని సంఘానికి, దేవుని యొక్క సంఘంలో చేర్చబడి దేవుని మందిరానికి వెళ్ళాలి. మన ఏదైనా అప్లికేషన్ పెట్టుకొని ఏదైనా కావాలనుకుంటే సచివాలయానికి, మన గ్రామ పంచాయతీకి ఎలాగైతే వెళ్ళి మనం అప్లై చేస్తాం, ఆ సర్టిఫికెట్ ఎలా పొందుతాం, అలాగే మన యొక్క అవసరం తీర్చుకోవడానికి, మన అక్కర్లు తీర్చుకోవడానికి, మన బాధలన్నీ వివరించడానికి దేవుని మందిరం ఉంది. ఆ మందిరానికి వెళ్ళాలి. దేవుని నమ్ముకున్న నీవు నేను కూడా మొట్టమొదట అభివృద్ధి పొందాలని నీకు తలంపు ఉంటే మొట్టమొదట చేయవలసిన పని ఏంటంటే, నువ్వు ప్రేమిస్తున్న నీ భార్య పిల్లలందరూ కూడా దైవ సన్నిధికి వెళ్ళాలి.